లోకమును చెప్పలందరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఎంతమంది కుమారులు ఉన్నారో చెప్పండి? 2 కుమారులు. 2 కుమారుల్లో చిన్న కుమారుడు వాళ్ళ తండ్రికి ఉన్న ఆస్తిలోని భాగం ఇమ్మని అడిగాడంట. ఆస్తి అంటే బంగారము, ధనము, ఇంకా పశువులు, ఇంకా ఎన్నో ఉంటాయి సంపద. వాటన్నిటిలో నాకు ఆస్తిలో వచ్చి భాగం ఇమ్మని చిన్న కొడుకు అడిగాడు. పెద్ద కొడుకు మాత్రం తండ్రి దగ్గరే ఉన్నాడనమాట. చిన్న కుమారుడు ఏం చేశాడంటే వాళ్ళ తండ్రిని ఆస్తి అడిగినప్పుడు వాళ్ళ తండ్రి కూడా కాదనకుండా తనకి ఆస్తి మొత్తం రాసి ఇచ్చేసాడు. తనకు రావాల్సిన భాగం రాసి ఇచ్చేస్తే ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు తెలుసా? అదంతా కూడా డబ్బు రూపంలో తయారు చేసుకొని ధనాన్ని పట్టుకొని దూరదేశానికి అంటే విదేశాలకి పారిపోయాడనమాట. విదేశాలకు పారిపోయి అక్కడ ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు. దుర్వ్యాపారం చేయడం అంటే చెడ్డ వ్యాపారం. ఇంకా చెడ్డవి అంటే ఇప్పుడు లోకంలో మీకు చిన్నపిల్లలు కాబట్టి తెలియదు కాబట్టి లోకంలో జరిగే దుర్వ్యాపారాల్లో పాలుబంపులు పొందడానికి ఆ ధనాన్ని వెచ్చించాడనమాట. దుర్వ్యాపారము, ఇంకా మద్యపానము, చెడు వ్యసనాలు, వీటన్నిటికీ చెడు స్నేహానికి అలవాటు పడ్డాడు. ఆ దుర్వ్యసనాలకు అలవాటు పడబట్టి చెడు స్నేహితులు ఆటోమేటిక్గా ప్రారంభించారు అతనితో స్నేహం చేయడం. మీకు అందరికీ మంచిగా మీ దగ్గర మంచి మంచి వస్తువులు ఉన్నాయనుకోండి, మీ దగ్గరికి స్నేహితులు వస్తారా? మీ ఫ్రెండ్స్ మీ దగ్గర ఏమన్నా మంచి మంచి ఇప్పుడు పెన్సిల్స్, ఎరేజర్స్, పెద్ద పిల్లలు అయితే ఏదైనా మంచి వస్తువు లేదంటే సెల్ ఫోను ఏదైనా ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అనేది మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గర ఉన్న వస్తువుని బట్టి కొత్త సైకిల్ కొనుక్కున్నా, కొత్త బండి కొనుక్కున్నా, లేదంటే ఏదైనా మన దగ్గర ఒక విలువైన వస్తువు మంచి వస్తువు ఉన్నదంటే ఆటోమేటిక్గా స్నేహితులు చేరిపోతారు. అలాగే ఆ యొక్క చిన్న కుమారుడి దగ్గర చాలా ధనం ఉండడం చూసి చాలామంది స్నేహితులు తయారయ్యారు అతనికి. అతనితో కలిసి త్రాగడం, అతనితో కలిసి చెడుగా పనులు చేయడం, చెడు వ్యాపారాలు చేయడం ప్రారంభించారన్నమాట. అలా జరిగిన కొంతకాలానికి ఆ ధనం అంతా కూడా అయిపోతూ వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఏ దేశానికైతే ఆ చిన్న కుమారుడు వెళ్ళాడో ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఆ దుర్వ్యాపారంలో నష్టం వచ్చింది, తినడానికి ధనం కూడా అయిపోయింది. ఆటోమేటిక్గా మన చేతుల్లో డబ్బులు ఏమీ లేవనుకోండి, స్నేహితులందరూ కూడా మన దగ్గర నుంచి పారిపోతారు. ఎవరు కూడా మనతో స్నేహం చేయడానికి ఇష్టపడరు. మన దగ్గర ఏమైనా డబ్బులు ఉంటేనే, మన దగ్గర ఏమైనా మంచి వస్తువులు ఉంటేనే మనతో స్నేహం చేస్తారు. ఈ లోకంలో ఉన్న స్నేహితులు ఎలాంటి వాళ్ళు? మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ? చెప్పండి పిల్లలు. లోకంలో ఉన్న స్నేహితులు ఎటువంటి వాళ్ళు? మీ క్లాస్లో ఫ్రెండ్స్, లోకస్తులైన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు? మంచోళ్ళ, చెడ్డోళ్ళ? ఎందుకు చెడ్డోళ్ళు? మంచి మాటలు మాట్లాడరు, మంచిగా ప్రవర్తించరు కాబట్టి వాళ్ళు చెడ్డోళ్ళు. అలాగే చెడుకి స్నేహం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మంచి వస్తువులు ఉంటేనో ధనం ఉంటేనో దగ్గర ఉంటారు. అదే కష్టం వచ్చినా, ఏదైనా నష్టం వచ్చినా, లేకపోతే ఆహారం లేకపోయినా, ధనం లేకపోయినా దగ్గర ఉండరు. అలాగే కూడా ఈ యొక్క చిన్న కుమారుడు దగ్గర నుంచి స్నేహితులు అందరూ కూడా వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే అతనికి తినడానికి ఆహారం లేదు, చేతిలో డబ్బులు లేవు, ఆ దేశంలో కరువు వచ్చింది. అయితే ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే ఒక పందులు ఉండే ప్రాంతానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? పందులు అంటే తెలుసా? పిగ్స్. పందులు తినే ప్రాంతానికి వెళ్ళి ఆ పందులు తినే పొట్టు తినడానికి ఆశపడ్డాడు. ఆకలేసింది, అంత భయంకరంగా ఆకలేసింది. ఆ దేశంలో కరువు వచ్చింది కదా. కరువు అంటే ఏంటంటే ఆహారం లేకపోవడం. ఏంటది?
ఆ దేశంలో ఆహారం లేదంట, కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు అప్పుడు ఆ పందులు తినే పొట్టు తినడానికి ఆశపడ్డాడు. పందులు మేపి అతను ముందు పందులు మేపితేనే కదా ఆహారం పెడతాడు. కానీ ఆహారం పెట్టలేదు అతనికి. ఆ పందులు తినే పొట్టు తినడానికి ఆశపడ్డాడు, కానీ అది కూడా అతనికి దొరకలేదంట. దొరకనప్పుడు అతనికి వాళ్ళ తండ్రి జ్ఞాపకం వచ్చాడంట. ఎటు చూడండి పిల్లలు అందరూ, వాళ్ళ తండ్రి జ్ఞాపకం వచ్చారంట. ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు? డబ్బులన్నీ అయిపోయి స్నేహితులందరూ వెళ్ళిపోయిన తర్వాత తినడానికి ఆహారం లేనప్పుడు వాళ్ళ తండ్రి జ్ఞాపకం వచ్చాడంట. మనకు కూడా ఎప్పుడైనా అన్నీ ఇప్పుడు మంచిగా ఫ్రెండ్స్ ఉండి తిరగడానికి అన్నీ ఉండి వాళ్ళతో స్నేహం చేస్తున్నప్పుడు మనకి మన పేరెంట్స్ గుర్తురారు, దేవుడు గుర్తురాడు. లోకంలో అలా ఉంటుంది. అలాగే చిన్న కుమారుడు కూడా అప్పుడు దాకా తండ్రి గుర్తు రాలేదు, కానీ అప్పుడు తండ్రి గుర్తొచ్చాడంట. గుర్తొచ్చి వాళ్ళ తండ్రి దగ్గర ఎంతోమంది పనోళ్ళకి ఆహారం ఉంటుంది, శ్రేష్టమైన ఆహారం తింటారు, మా మా తండ్రి దగ్గర పనిచేసే వాళ్ళే, నాకు ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని వాళ్ళ తండ్రి దగ్గరికి బయలుదేరుతాడు. బయలుదేరుతూ అసలు నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి యోగ్యుడిని కాదు అనుకుంటూ వెళ్తాడనమాట. వెళ్తే వాళ్ళ తండ్రి ఏం చేస్తాడు? ఆ చిన్న కుమారుడు తండ్రి దూరం నుంచి చూస్తూ ఉంటాడు. వాళ్ళ చిన్న కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ కుమారుడు ఎక్కడో చాలా దూరంలో మాసిపోయిన బట్టలతోటి మొత్తము చాలా చిరాగ్గా, స్నానం చేయకుండా నీరసంగా నడుచుకుంటూ వస్తున్నాడంట. ఆ చిన్న కుమారుడిని చూసి పరిగెత్తుకొని వెళ్ళాడంట తండ్రి ముందు. పరిగెత్తుకొని వెళ్తే వాళ్ళ తండ్రిని చూసి అన్నాడంట, నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, నాకు అర్హత లేదు అని అంటే, నేను నీకు దేవునికి పరలోకానికి విరోధంగా పాపం చేశాను అని చెప్తాడనమాట. చెప్తే వాళ్ళ తండ్రి ఆ కుమారుడిని కౌగిలించుకొని అతన్ని ముద్దు పెట్టుకొని అతన్ని ఇంటికి తీసుకొని వెళ్తాడనమాట. ఇంటికి తీసుకొని వెళ్ళి అతన్ని ముద్దు పెట్టుకొని అతనికి మంచి ప్రశస్తమైన వస్త్రాలు, మరి మురికి బట్టలతో ఉన్నాడు కదా, స్నానం చేయలేదు, ఇంకా ఏమీ అంటే అపరిశుభ్రంగా తినలేదు, నీరసంగా ఉన్నాడు, అపరిశుభ్రంగా ఉన్నాడు. అయితే వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే, తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, నాకు వీనికి కోసం విందు చేస్తానని వానికి ప్రశస్తమైన వస్త్రములు తీసుకురమ్మని వాళ్ళ తండ్రి చెప్తాడనమాట. ప్రశస్తమైన వస్త్రములు అంటే విలువైన వస్త్రములు. మీరు ఎప్పుడైనా కొత్త బట్టలు వేసుకున్నారా? ఎవరైనా? అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. కొత్త బట్టలు ఎవరు కొంటారు? మమ్మీ డాడీ కొంటారు. మమ్మీ డాడీకి వేసేస్తారు. అలాగే వాళ్ళ తండ్రి కూడా అతని కోసం ఒక ప్రశస్తమైన వస్త్రం తెప్పించి ఆ వస్త్రం తొడిగి అతని చేతికి ఉంగరం పెట్టి అతన్ని మంచి ప్లేస్లో కూర్చోబెట్టి అతని కోసం విందు చేస్తున్నాడంట. ఇప్పుడు మన జీవితాల్లోకి వస్తాం. ఎప్పుడైనా మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి తప్పులు చేస్తూ దెబ్బలు తింటూ లేదా పడిపోయి ఎక్కడో దగ్గర అలా ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎప్పుడైనా కొడతారు. చిన్నప్పుడు కొడుతున్నారా? మీరు కొట్టుకుంటున్నప్పుడు మీ డాడీ మీ మమ్మీ మీకు గుర్తొస్తారా? ఎక్కడ గుర్తొస్తారు? మనం కూడా లోకంలో మనం కూడా లోకంలో ఆడుకుంటూ చిన్నపిల్లలుగా ఇంకా తల్లిదండ్రులను మర్చిపోతారు. తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళు చెప్పినట్టుగా ఇంట్లో ఉండాలి, లేదంటే వాళ్ళు చెప్పిన మాట వినాలి అన్న మాట మనం మర్చిపోతాం. ఈ చిన్న కుమారులాగా ఇష్టం వచ్చినట్టుగా జీవించి చివరికి నష్టాన్ని తెచ్చుకుంటాం. అందుకనే వాళ్ళ తండ్రి మాట విన్నాడు. వాళ్ళ పెద్ద కుమారుడు దగ్గర ఉన్నాడు కనుక ఆస్తిని పోగొట్టుకోలే, కానీ చిన్న కుమారుడు పోగొట్టుకొని తిరిగి పొందుకున్నాడు. వాళ్ళ తండ్రి కూడా ఆహ్వానించాడు. అలాగే కూడా మనం కూడా, మీరందరూ చిన్న బిడ్డలు, మొత్తం ఎవరు కూడా మారు మనసు పొందలేదు కదా, యేసు ప్రభు కూడా మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి రమ్మని, మారు మనసు పొందమని, రక్షించబడమని ప్రభు మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఎలా అయితే చిన్న కుమారుడు కోసం వాళ్ళ తండ్రి ఎదురు చూసాడో, అతను నశించిపోయినప్పుడు అలా మురికి బట్టలతో వచ్చినప్పుడు అతను అయితే ఎలా ఎదురు చూసి
ప్రశస్తమైన వస్త్రాలతో యేసు ప్రభు కూడా మన కోసం ఎదురు చూస్తున్నాడు, మనకి రక్షణ వస్త్రం అనుగ్రహించాలని. మీరందరూ కూడా చిన్న బిడ్డలు, మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు యేసయ్య నా హృదయంలోనికి రండి అని ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలి? చెప్పాలి. మీ హృదయంలోనికి దేవుణ్ణి చేర్చుకున్నారా? చేర్చుకుంటే ఇలా ఉండరు, మారు మనసు పొంది ఉంటారు. మారు మనసు పొందితే అందరు చెప్పిన మాట వింటారు, విధేయత చూపుతారు, వాక్యాలు నేర్చుకుంటారు. ఎవరితో నీ కొట్లాటలకి దెబ్బలు తినటానికి అలా చేయరు. తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు, అన్ని విషయాల్లో కూడా యోగ్యంగా ఉంటారు. అందుకని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించారంట. ఆయన సొంత కుమారుణ్ణి మన కోసము ఈ లోకానికి పంపించారంట. ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనం అందరం కూడా దేవుణ్ణి ప్రేమించి ఆయన మన హృదయంలోనికి చేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.